ఎరుకల నాంచారమ్మ జాతరకు ప్రభుత్వం చేయూతనివ్వాలని మంత్రి సీతక్క జాతరపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు ఎమ్మెల్సీ కవిత. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామనుజాపురంలోని ఎరుకల నాంచారమ్మ జాతరకు హాజరైన కవితకు ఆదివాసీ ఎరుకల సంఘం ఘనంగా స్వాగతం పలికింది. ఈ సందర్భంగా ఎరుకల కులస్తులతో కలిసి కవిత సహపంక్తి భోజనం చేశారు. అనేక రకమైనటువంటి సంస్కృతులకు ఆలవాలం మూలవాసులైనటువంటి ఎరుకలను గుర్తించి నాంచారమ్మ వారి ఆలయాన్ని 800 ఏళ్ల క్రితం కాకతీయ రాజులు కట్టిండ్రని చెప్పి మనం భావించడం జరిగింది. ఆ ఆలయానికి ఆనవాళ్లు కూడా మనకి ఇక్కడ ఉన్నాయని ఈ మధ్యలోనే గుర్తించిన తర్వాత లోకెన్ రాజు గారు ప్రయత్నం చేసి మరి గ్రామస్తులందరూ కూడా ప్రయత్నం చేసి మనం ఇక్కడ రోడ్డు వేసుకోవడం జరిగింది. ఇదివరకు 20 లక్షలతోని, అందుకనే కొంచెం రావడానికి పోవడానికి వీలైంది. కానీ ఇంకా చాలా ప్రయత్నం జరగాల్సింది ఉంది. గ్రామస్తులు అట్లానే ఎరుకల కులస్తులు స్థానికంగా ఉండేటటువంటి నాయకులు అందరూ కూడా ఆలోచన చేసుకుని, రైతులు ప్రధానంగా అందరం ఆలోచన చేసుకుని మరి చుట్టూ పొలాలు ఉన్నాయి కాబట్టి ఈ ఉత్సవాలు ఎట్లా చేసుకున్నాం, గుడిని మరి ముందుకు ఎట్లా తీసుకొని వెళ్దాం, ఇవి రెండు జరగడం ఎందుకోసం అసలు అంటే మన ఎరుకల ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం, మన సంస్కృతి ఇది అని చెప్పుకోవడం కోసం ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ చూస్తుంటే చిన్న చిన్న పిల్లలందరూ కూడా మరి సోది చెప్పే ఎరుకల నాంచారమ్మ వేషంలో అందరూ కూడా రావడం ఎంత సంతోషం. ఎందుకంటే ఇప్పుడు వీళ్లకు మన సంస్కృతి తెలిస్తే ఇంకొక 100 ఏళ్లు ఈ సంస్కృతి బతుకుంటది కాబట్టే మరి ఇక్కడ ఇవాళ ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. మన ఎరుకల ఆత్మగౌరవానికి సంబంధించి జరుగుతున్న ఈ ఉత్సవాల్లో ప్రభుత్వం కూడా చేయూతను అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఇక్కడ మరి మంత్రివర్యులు సీతక్క గారు ఇక్కడ ములుగు నుంచి ఉన్నారు కాబట్టి వారు ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిందిగా నేను కోరుతున్నా. మూలవాసులు అంటేనే అత్యంత వెనుకబడి ఉంటాం, మనం పేదరికంలో ఉంటాం, అనేక ఇబ్బందులకు గురై ఉంటాం. వీరికి ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి అనేక కార్యక్రమాలు ఇదివరకు పెద్దలు కేసీఆర్ గారి నేతృత్వంలో చేపట్టడం జరిగింది. ఎరుకల ఎంటర్ప్రెన్యూర్ స్కీమ్ అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఎరుకల్లో నుంచి పారిశ్రామికవేత్తలు రావాలని చెప్పి కేసీఆర్ గారి ఆలోచన విధానంతో మరి మంచి కార్యక్రమాలు చేపట్టింది. అటువంటి కార్యక్రమాలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఆ కమ్యూనిటీస్ డెవలప్ అవడానికి, కాబట్టి ఆ కమ్యూనిటీస్ డెవలప్మెంట్ ఆగకుండా ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ, నాంచారమ్మ గారి ఆలయ నిర్మాణంలో మా వంతు పాత్ర కూడా తప్పకుండా ఉంటదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇదే ఉత్సవాలు మరింత రెట్టింపు ఉత్సవాలతో ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కోరుతూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఎరుకల నాంచారమ్మ జాతరను పురస్కరించుకుని ఎరుకల సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎరుకల నాంచారమ్మ జాతర అభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. ఆలయ నిర్మాణంలో తమ పాత్ర కూడా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఎరుకల కులస్తులు కవిత చేయి చూసి సోది చెప్పారు. సైలెన్స్ సైలెన్స్ చెప్తే జరగబోయే చెప్తే జరిగే